రాజకీయాల్లో పబ్లిసిటీ అనేది ఒక ఆక్సిజన్ లాంటిది. కానీ ఆ పబ్లిసిటీ పాజిటివ్‌గా వస్తోందా? నెగెటివ్‌గా వస్తోందా? జనం హారతులు పడుతున్నారా? లేక కామెడీగా చూసి నవ్వుకుంటున్నారా? అనే కనీస విచక్షణ కూడా మర్చిపోతే ఎలా ఉంటుంది? ప్రస్తుతం వైసీపీలో సోషల్ మీడియా వింగ్‌తో పాటు ఆ పార్టీ అధినేత జగన్ ఇస్తున్న కొన్ని సంచలన స్టేట్మెంట్లు, దానికి వారి అనుకూల మీడియా ఇస్తున్న ఎలివేషన్లు చూస్తుంటే సామాన్య జనానికి మైండ్ బ్లాక్ అవుతోంది. జగన్ రెడ్డి చేసే విచిత్రమైన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ట్రోల్స్, మీమ్స్ వెల్లువెత్తుతుంటే చూసారా మా లీడర్ స్ట్రాటజీ 2 వారాలకోసారి ప్రెస్ మీట్ పెట్టి మళ్లీ మాట్లాడే వరకు మీడియాను, సోషల్ మీడియాను తన చుట్టే తిప్పుకుంటున్నారు అంటూ భజన బృందాలు సరికొత్త సిద్ధాంతాలను తెరపైకి తెస్తున్నాయి. ఈ వింత సమర్థనలు చూస్తుంటే సమాజంలో తన గురించి నలుగురు మాట్లాడుకుంటే చాలు, అది మంచిగానా చెడ్డగానా అనే సంబంధం లేదు అనుకుంటూ ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా రోడ్డు మీద తిరిగిన చందంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే ప్రతి మాటలోనూ ఎంతో కొంత పరిణితి, పక్కా ఆధారాలు ఉండాలని జనం ఆశిస్తారు. అంతే తప్ప ఫేక్ డిఎస్సి ఆరోపణలు, ఊహకే అందని మావిగన్ సిద్ధాంతాలు చూసి జాతీయ స్థాయిలో బిల్డప్ ఇవ్వడం వంటి చర్యలు నవ్వుల పాలు చేస్తున్నాయి. ఒక రాజకీయ పార్టీగా ఘోర పరాజయం తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్ళి నమ్మకం సంపాదించాల్సింది పోయి కేవలం మీడియా హెడ్లైన్స్లో, ఎక్స్ ట్రెండింగ్స్లో ఉంటే చాలు అనుకోవడం పెద్ద పొరపాటు. జగన్ ఏం మాట్లాడినా జనం చర్చించుకుంటున్నారు కదా అని చంకలు గుద్దుకుంటున్న సదరు ఐటీ సెల్ మేధావులు ఒక విషయం గమనించాలి. జనం అక్కడ చర్చించుకుంటోంది ఆయన తెచ్చిన ప్రజా సమస్యల గురించి కాదు, ఆయన చేస్తున్న ఫేక్ ప్రచారాల వెనుక ఉన్న ఆరాటం గురించి. ఏదో ఒక సంచలనం సృష్టించి వార్తల్లో నిలవకపోతే ఎక్కడ కేడర్ చేజారిపోతుందో అనే భయంతోనే ఇలాంటి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారనే గుసగుసలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.